నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం చర్చ జరుగుతుంది. మనం ఇక్కడ రహమత్ నగర్ చౌరస్తాలు ఉన్నాం. అక్కడ తేజ ఆర్ట్స్ చిప్స్ అని ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదంతా ఉంది. ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరితో మాట్లాడదాం. మరి ఎట్లా ఉంది, వీళ్ళు ఇంకా కూడా క్యాంపెయిన్ చేస్తున్నట్టున్నారు. చాలామంది క్యాంపెయిన్లో ఉన్నారు. అన్న నమస్తే. అమ్మ నమస్తే. అంతే రహమత్ నగర్ కిందకి వస్తామా? రేమత్ నగర్ అక్కడ స్టాచ్యూ ఉంది, ఎవరిదమ్మా? పీజీఆర్. ఓకే, చెప్పండి అమ్మా. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, బై ఎలక్షన్స్. మీరేమో కాంగ్రెస్ కోటేయమంటారు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారు అంటే అసలు కాంగ్రెస్కి వేస్తే రౌడీలకే ఓటేసినట్టు, అసలు ఏం చేయరు, అనవసరంగా ఏడుస్తున్నారట. మీరట చెంపలు వేసుకుంటున్నారు, అనవసరంగా కాంగ్రెస్ కోటేసినట్టు కేటీఆర్ అన్నాడు. ఆయన అంటే అయిపోతుందా? వచ్చి చూడాలి ఏం చేసిండని, వచ్చి చూడాలి కదా. ఆయన అక్కడ ఉంటే అంటే అయిపోతుందా? మేము మాకు నమ్మకం ఉంది అన్ని చేస్తారని మేము ఇక్కడ తిరుగుతున్నాం. మొన్న మీరు నామినేషన్ పోయారు? మొన్న పోయినాం. నామినేషన్లోకి పోయిన వాళ్ళు కమ్మలు పెట్టుకొని పోయారు, అందరు రౌడీలు అని సుధీర్ రెడ్డి అంటున్నాడు. విన్నారా మీరు? మీకు చూపిస్తా, వినండి. మాకు అనవసరం. అందరూ కూడా ఈ యొక్క నామినేషన్ లో పాల్గొన్నారు. అందరూ కూడా చెవులకు పెద్ద పెద్ద కమ్మలు, మరి కళ్ళకు కూడా కమ్మలు లాంటివి పెట్టుకున్నారు. సినిమాల్లో రౌడీ క్యారెక్టర్లు ఏ విధంగా అయితే ఉంటారో కమ్మలు పెట్టుకొని రౌడీలు లేకొచ్చారు అంటారమ్మా. ఇప్పుడు మీకు కూడా కమ్మలు ఉన్నాయి, పెట్టుకోమా. ఇక ఆడోళ్ళే పెట్టుకో. మరి ఇప్పుడు రౌడీలు అంటారు, మీరు రౌడీయా? రౌడీ అంటే ఆడు ఇవ్వడన్నాడు రమ్మని. సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ రమ్మని, ఇడికి రమ్మని. నేను రమ్మన్నానమ్మా, మీరు అడగండి. నాకు చెప్తున్నా, చెప్పండి అమ్మా. కమ్మలు పెట్టుకున్న వాళ్ళంతా రౌడీలు అంటుండమ్మా. ఎందుకు అవుతారండి రౌడీలు? ఎందుకు అవుతారండి అసలుకి రౌడీలు? రమ్మని మా ముంగల మాట్లాడమని. మీరేం చెప్తారమ్మా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా కమ్మలు పెట్టుకుంటారు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా రౌడీలు అన్నట్టు. వాళ్ళ ఇంట్లో రైట్ అన్న. ఇంక ఇక్కడ ఎవరు మాట్లాడతారా లోకల్లో? మీరు చెప్పండి అన్న, మీ కాంగ్రెస్కి ఓటు ఎందుకు వేయమంటారు? కాంగ్రెస్కి ఓటు ఎందుకు అని చెప్పారంటే, నేను నా పేరు భవానీ శంకర్. నేను రహమత్ నగర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్. ఇక్కడ మా మదర్ బండపల్లి చంద్రమ్మ 2 సార్లు కార్పొరేటర్గా ఇక్కడ వర్క్ చేశారు. ఇక్కడ ఇప్పుడు గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర మనం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎటువంటి వర్కులు చేయించలేకపోయారు వాళ్ళు. మాగంటి గోపీనాథ్ గారు వారు పనుల మీద కన్నా ఎక్కువ వాళ్ళు అవతల పార్టీలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు, తర్వాత వాళ్ళ మాట వినని వాళ్ళ మీద కేసులు, ఈ పోలీస్ కేసుల మీద ఎక్కువ దృష్టి పెట్టిండు ఆయన. డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది పోయి, అంటే సామాన్య పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటా ఒక మంచిగా ఎవరైనా లీడర్ ఏమైనా పబ్లిక్ సమస్యలు దృష్టికి తీసుకొని వస్తుంటే వాళ్ళ మీద కేసులు బనాయించి SC/ST అట్రాసిటీ కేసులు. మీరు గమనిస్తే మన మాగంటి గోపీనాథ్ గారు పనిచేసిన 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా చేసిన దానిలో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో SC/ST అట్రాసిటీ కేసులు హైదరాబాద్ సిటీలో ఏ కాన్స్టిట్యున్సీలో ఉండవు, ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉంటాయి ఎక్కువ వరకు వాళ్ళకి. అంత రికార్డెడ్ అనమాట ఆయన. ఆ రికార్డు పెంచుకుంటే ఆయన డెవలప్మెంట్ కార్యక్రమాల మీద శ్రద్ధ తక్కువ. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించడానికి అవకాశాలు కూడా ఉండే, ఎటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా కట్టిలేదు ఆయన. కనీసమైన రోడ్ల గురించి కానీ డ్రైనేజ్ల గురించి కానీ ఎటువంటివి చేయించలేదు. మొన్న రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 2 సంవత్సరాల లోపలనే ఇప్పుడు రహమత్ నగర్ డివిజన్కి 40 కోట్ల వర్కులు శాంక్షన్ చేసిర్రు. అవి మొత్తం అంతా కాంట్రాక్టర్ మొత్తం అంతా వచ్చిర్రు. ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా 40 కోట్లు ఇచ్చినట్టు? ఎవిడెన్స్ ఉంది. నిజమేనా 40 కోట్లు శాంక్షన్? మరి నాకు పత్రాలు చూపించాలి. ఆ పత్రాలు చూపిస్తాం, మీకు శాంక్షన్ అయిన పేపర్లు చూపిస్తాము. అవన్నీ ఇనాగ్రేషన్ చేసినాము. ఇప్పుడు రోడ్లు తవ్వి ఎక్కడెక్కడైతే డ్యామేజ్ అయినాయో అక్కడ సీసీ రోడ్లు వేస్తున్నారు. డ్రైనేజ్ పైప్ లైన్లు చూపెట్టడం కాదు, డ్రైనేజ్ పైప్ లైన్లు వచ్చి ఉన్నాయి. మీరు వస్తే మీ కెమెరా షూట్ చేసుకోండి. మీరు వాటర్ లైన్లు కూడా వచ్చి ఉన్నాయి. తర్వాత 12 కోట్లతో మనకి రిజర్వాయర్ కట్టి ఉంది, దాన్ని మీరు షూట్ చేసుకోండి. దానికి కావాలని చెప్పానంటే ఇప్పుడు అవన్నీ కంపల్సరీగా మీకు వాటర్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దగ్గర రహమత్ నగర్ డివిజన్ కానివ్వండి, వెంగళరావు డివిజన్ కానివ్వండి, బోరబండ కానివ్వండి, వాటర్ ప్రాబ్లం తగ్గిందా? ఇవన్నీ ఇటువంటి ఏం చెప్తారు అన్న? వాటర్ సమస్య తగ్గిందా? గట్టిగా చెప్పండి అన్న. మీరు మన బీఆర్ఎస్ కూడా అడుగుతా నేను. ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో కూడా దాదాపు ఈ 4-5 లైన్స్ లో ఏదైతే ఉందో గతంలో అంటే ఈ 2 సంవత్సరాల క్రితం చాలా వాటర్ సమస్య ఉండేది. ఒక టైమింగ్ అంటూ ఉండకపోయేది. ఇప్పుడు మీకు ఏ గల్లీలోకి వెళ్ళినా కూడా మీరు అడగచ్చు, ప్రత్యక్షంగా మీరు రేపు మార్నింగ్ కూడా మీరు అడగచ్చు. మీరు వాటర్ వచ్చిన టైంలో మీరు వచ్చి కూడా చూడొచ్చు. చూస్తానండి. ఎప్పుడు కూడా గతంలో అంటే చాలా వరకు సమస్య ఉంది. ఇప్పుడు మాత్రం
ఇప్పుడే కాదు, దాదాపు రానున్న 20 సంవత్సరాల వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా స్టోరేజ్ మెయింటైన్ చేసే విధంగా మనం రిజర్వాయర్ కట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంటే సబ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో సబ్ లైన్స్ కూడా దాదాపు ఇప్పుడు 30 కోట్లతో సబ్ లైన్స్ వేసిస్తున్నాం. ఆ సబ్ లైన్ వేయించిన తర్వాత ఎక్కడెక్కడ ఇప్పుడు మామూలుగా ఏదైతే రాత్రి సమయంలో ఇచ్చే వాటర్ టైమింగ్ కూడా డే టైంలో ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం. ఆ సబ్ లైన్స్ అయిన తర్వాత అది కూడా ఫిక్స్ చేస్తాం టైం. చెప్పండి మీరు మరి మీకు ఎందుకు ఓటేయాలి? ఇప్పుడు సరే కొంత వర్క్ చేసిర్రు, మరి 3 ఏళ్ళలో ఏం చేస్తారు? మీ మేనిఫెస్టో ఏంటి అసలు? ఇప్పుడు మాకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానము ఒక యువకుడిని ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని పుట్టి పెరిగిన అతనికి టికెట్ ఇచ్చారు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మాకు 3.5 సంవత్సరాలు మాకు అధికారం ఉంటుంది. కాబట్టి మాకు నవీన్ యాదవ్ గారిని మేము గెలిపించుకుంటే మాకు ఈ పబ్లిక్ సమస్యలు ఏ ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి రేవంత్ గారి ఆధ్వర్యంలో మేము ఇవన్నీ సాల్వ్ చేసి పెడతాం సమస్య. ఇప్పుడు మీరేమో మంచోడు అంటారు, మరి వాళ్ళు లేడీ వర్సెస్ రౌడీ అంటున్నారు. నామినేషన్లు అంతా రౌడీలే పాల్గొన్నారు. నవీన్ యాదవ్ కూడా వాళ్ళు లేడీ వర్సెస్ రౌడీ ఆయన ఇప్పుడు రౌడీ అని చెప్పానంటే ఆయన యువకుడు, తర్వాతనేమో అతను ఆర్కిటెక్చర్ చేసిండు, అతను ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ లోకల్. మేము లోకలము చిన్నప్పటి నుంచి చూసినాము. నిజం చెప్పండి అన్న, ఇప్పుడు ఇక్కడ ఇది రేవంత్ నగర్ చౌరస్తా దగ్గర ఉన్నాం. అవును, నిజం చెప్పండి, రేవంత్ నగర్ చౌరస్తా మీద ఒట్టే చెప్పాలి. యాదవ్ రౌడీయా మంచోడా? రేవంత్ నగర్ చౌరస్తా మీద ఒట్టే చెప్తున్నాం కదా మేము. ఆయన మీద ఎటువంటి కేసులు లేవు. ఆయన ఎప్పుడు కూడా ఏ దౌర్జన్యాలకు పాల్పడలేదు. ఆయనకు నవనిర్మాణ సంస్థ అని చెప్పి సొంతంగా ఆర్గనైజేషన్ పెట్టి సేవా కార్యక్రమాలు చేసిండు ఆయన. ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలు ఇవన్నీ గుర్తించే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇచ్చింది. సేవా కార్యక్రమాలు అంటే పూర్ పీపుల్కి వాళ్ళకి చదివించడం కానీ, వాళ్ళకి ఇంకేమన్నా వేరే అనాథాశ్రమాలకు కానీ వాళ్ళకి ఫండింగ్ చేపించడము. ఇప్పుడు మొన్న ఒక సామూహిక శ్రీమంతాలు చేసిర్రు మొత్తం. ఆయన నిజమైంది. మొత్తం అందరు వచ్చి చూసిర్రు, మొత్తం అందరు పబ్లిక్ వచ్చారు కదా. 2000 మంది గర్భిణీ స్త్రీలు వచ్చారు. మొత్తం గర్భిణీ స్త్రీలు మనకు అందరికి శ్రీమంతం చేసిండు ఆయన దాంట్లో మొత్తం. నిజమా? నిజం. అమ్మ మీరు చెప్పండి, మీరు మహిళలు నిజంగా 2000 మందికి శ్రీమంతం చేసిండు, అక్షరాభ్యాసం చేయించిండు, అన్ని చేసిండు. అతను మాకు కొడుకులాగా మేము గెలిపించుకుంటాం. మరి శ్రీమంతాలు చేసిండు, అక్షరాభ్యాసం చేసిండు మీరు అంటారు. మరి కేసీఆర్ ఏమంటుండు? రౌడీ అంటుండు, కేటీఆర్ అంటుండు, హరీష్ రావు అంటుండు, సుధీర్ రెడ్డి అంటుండు. వాళ్ళు చూసారా ఆయన రౌడీతనం చేసింది? శ్రీమంతాలు చేసిన వాళ్ళు రౌడీలు. అదే వాళ్ళు అంటారు కదా, ఆ అబ్బాయి రౌడీతనం చేసింది చూసారా ఎవరన్నా? మీరు చెప్పండి లోకల్లో. అబ్బాయి మంచోడు, ఏ రోజు కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తురేమో అన్న. నిజం చెప్పండి అన్న, మంచోడేనా నవీన్? చాలా మంచోడు అన్న. యువకులకైతే చాలా మంచోడు. యంగ్స్టర్స్ కి అయితే ఆయన గేమ్స్ ఆడిపిస్తాడు, టోర్నమెంట్స్ ఆడిపిస్తాడు. ఆయన అందరినీ గ్యాదర్ చేసి టోర్నమెంట్స్ ఆడిపిస్తాడు. కొట్లాటాలు అవి ఏమైనా ఉంటే మధ్యలో వచ్చి కేసీఆర్ ఏమో రౌడీ అంటుండు అన్న. ఇప్పుడు చూడు ఎట్లయినా ఓడిపోతారు. అది ఏముంటది వాళ్ళ దగ్గర, ఏం లేదు. ఇట్లా పేర్ల మీద పేర్లు ఏమైనా చేస్తే ఉంటే వాళ్ళకి పేరైనా చెడ్డ అవుతుంది. దానివల్ల ఏమైనా తక్కువ అవుతారు అనుకుంటారు. ఏం తక్కువ కాదన్న, అన్ననే గెలుస్తాడు. ఎట్లా పక్కా గెలుస్తాడు. చాలా మంచివాడు ఆయన. చిన్న తప్పటి నుంచి చూస్తున్నా, స్కూల్ తప్పటి నుంచి చూస్తున్నా. మీరు ఎన్నోట్లు వేపిస్తారు నవీన్ నాకు? నాతో ఎంత అయితే ఎంత చేసేస్తాను. నా బూత్ లో అయితే నేను బూత్ తీసుకున్నాను. 840 ఓట్స్ ఉన్నాయి. అన్ని వేపిస్తా, 110% వేపిస్తా, అన్ని ఓట్లు వేపిస్తా. ఆయన ఆయంలోనే, ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు 10 years లోనే HYC అని ఒక సంస్థ వచ్చింది. ఆయన ఎక్కడో అయినా తెలియదు మాకు. ఆయన ఎక్కడి నుంచి వచ్చి 3 రోజులు వచ్చి బియ్యం బ్యాగ్ పంచగానే ఆయన మీద 35 కేసులు ఉన్నాయి. 35 కేసులు ఆయన తీసుకొచ్చి నిన్న ఆయన తీసుకొని కేటీఆర్ కండ వేసుకొని చేంజ్ చేసుకుని ఆయన కొడుకు సల్మాన్ ఖాన్ ని. అలాంటి వాళ్ళంతా ఆయన దగ్గర ఉన్నాడు. పాస్పోర్ట్ పోకర్ని షకీల్ పక్కన పెట్టుకున్నాడు ఆయన. అవన్నీ పెట్టుకొని మాట్లాడి ఈ రోజు రౌడీ స్టేట్ అని చెప్తారు. నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఈ మీరు చూసిరా? మేము ఆయనతో ఆడినాము, ఆయనతో పోటీనాము, అన్ని విధాలుగా ఆయనతో మాట్లాడి. మా ఇంటి కోఆపరేషన్ కూడా వాళ్ళ డాడీ చిన్న శ్రీశైలం యాదవ్ మా ఇంట్లోనే ఉండే. మాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మా డాడీకి ఫ్రెండ్, మా క్లోజ్ ఫ్యామిలీకి నవీన్ అన్న కావచ్చు, వాళ్ళ డాడీ కావచ్చు. అలాంటి ఆయన పట్టుకొని రౌడీ సెట్ మంచోళ్ళు, అది వేరే పార్టీలో జాయిన్ అయితే రౌడీ. ఆయనకు నవీన్ యాదవ్ మీద మాట్లాడడానికి ఎలాంటి అర్హత లేదు, ఎలాంటి అవకాశం లేదు. కాబట్టి రౌడీ సీట్ అన్న కూడా ముందు తెచ్చిన ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఆడ సెట్ చేసి ఇక్కడ మాట్లాడుతుంటారు ఆయన ప్రతినిధులంతా కూడా. మరి ఇప్పుడు రేవంత్ నగర్ ప్రజలు నమ్ముతారా?
ఖచ్చితంగా సార్ నమ్ముతారు. రేపు ఆ నమ్మేది ఏదో రేపు 11 తారీఖు చూపెడతాం కదా. టీచర్ నుంచి బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం నవీన్ అన్నని. ఇప్పుడు అంతేనా? బంపర్ మెజార్టీతో గెలిపించకపోతే అడగండి. జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి 15,000 ఓట్స్ తో గెలిపిస్తున్నాం. పార్టీల కంటే అతీతంగా కేటీఆర్ అంటుండు ఓటుకు 10,000 అయినా సరే 20,000 అయినా సరే ఓటర్లకు లాస్ట్ 2-3 రోజులు ఏదైనా ఫంక్షన్ హాల్లో కూర్చుండబెట్టి తాగిపియండి తినిపియండి, ఓటుకు 10,000 ఇచ్చినా సరే కానీ కారు గుర్తు గెలవాలంటారు. మరి ఓటుకు 10,000 ఇస్తే ఆయన 10 సంవత్సరాల నుంచి చేసిన స్కామ్లే ఇవ్వండి. కాళేశ్వరం స్కామ్, ATM అవన్నీ పెట్టిండు. ఆ 10 సంవత్సరాలు సొమ్మంతా బయట పెట్టాలి కదా. 10,000 ఇస్తే మీరు ఎలా కొట్టేస్తారు? 10,000 ఇస్తే కాదు, ₹1,00,000 ఇచ్చినా ఓటు వేసినట్లు లేరు ఇప్పుడు పబ్లిక్. మేము నా కాంగ్రెస్ నాయకులం కాదు, కాంగ్రెస్ నాయకులమే కాదు, ఇక్కడ పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ ఆటోమేటిక్ వస్తున్నారు. పబ్లికే ముందుకు వచ్చి డబ్బులు పంచితే అడాని అదానినే ప్రధానమంత్రి అవుతుండే. పబ్లిక్ లా పని చేయదు. పబ్లిక్ మనిషి నవీన్ అన్న, రేవంత్ రెడ్డి గారు ఆయన నవయువకుడు, బీసీ బిడ్డ, పని చేస్తాడు, సేవా కార్యక్రమం ఉందని ఆయనకి ఇచ్చిర్రు. వీళ్ళు ఆయన తొక్కేద్దామని ప్రయత్నం చేసి ఏదో అబండాలు పెడుతున్నారు, కానీ వాళ్ళు సక్సెస్ గారు. 100% జూబ్లీ నుంచి నవీన్ గారు డబుల్ షూటర్ వచ్చిండు, హరీష్ రావు వచ్చిండు, ఎర్రపల్లి దయాకర్ రావు వచ్చిండు, సుధీర్ రెడ్డి వచ్చారు. మీరు తట్టుకోగలుగుతారు? హరీష్ రావు ఎక్కడ పోతే ఐరన్ లేక అక్కడ ఓడిపోతుంది. 100% డౌటే లేదు. మంచిగా ఆయన వస్తే మంచిదే, మాకు హరీష్ రావు వస్తే మాకు మంచిదే. 100% నవీన్ అన్న గెలుస్తాడు, డౌట్ లేదు. డబ్బులు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే అన్న ఓటుకు 10,000 కాదు 20,000 ఇస్తా అంటారు అమ్మ కేటీఆర్. మేము తీసుకో మీరమ్మా ఓటర్లు మాత్రం నవీన్ అన్నకే సపోర్ట్. ఇప్పుడు మీరు తీసుకోరు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఓటర్లు ఎవరన్నా ఎవరు కూడా మీ ద్వారా పబ్లిక్ పిలిపిస్తున్నాం. చెప్పండి. 10,000 కాదు 20,000 ఇచ్చినా కూడా తీసుకోండి. అది ప్రజల సొమ్మే, వాళ్ళ ఇంట్లో ఏదో కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. తప్పకుండా డబ్బులు తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయండి, చేతి గుర్తుకేయండి అని మీ ద్వారా తెలియజేస్తాం. మీరేం చెప్తారా? ఇప్పుడు మొత్తం అభివృద్ధి అంతా చేసింది బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేయలేదు. కాంగ్రెస్ ఓటేస్తే మీ జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి కేటీఆర్ అంటున్నాను. ఏం చెప్తారు? ఇప్పుడు మీరు తిరుగుతూ ఉంటే తెలుస్తుంది. మనం ఆల్రెడీ మనం క్యాంపెయినింగ్ చేస్తున్నాము. గత 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ ఆల్రెడీ అంటారు, మేము 10 సంవత్సరాలు అలసిపోయినాము, అమ్మాయ ఇప్పుడు మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మంచి పనులు జరుగుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, నవీనన్న కోటేసి గెలిపించుకున్నట్లయితే ఇంకా ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని నమ్మకంతో ప్రజలు ఉన్నారు. కాదు నవీన మీద కొంచెం నిందలేస్తారు కదా, మరి ఇప్పుడు వాళ్ళకు ఏమంటారు అంటే శాతగాని పనులు, వాళ్ళు ఎందుకంటే అభివృద్ధి పని చేయలేదు, వాళ్ళు చెప్పుకోనికే ఏం లేదు. అందువల్ల నవీన్ అన్న మీద రిమార్క్ చేస్తారు. నవీన్ అన్న ఎట్లాంటి వ్యక్తి అంటే, మీ ఏజ్ ఎంత? ఇప్పుడు నా ఏజ్ 33. నవీన్ అన్న మీకంటే ఒక 5-6 ఏళ్ళు పెద్దోడే. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కరెక్ట్ చెప్పాను. ఇప్పుడు చౌరస్తా మీద, రేమత్ నగర్ చౌరస్తా మీద హోటల్, ఇక్కడ దేవుడు గుడి ఉందా? ఇప్పుడు దేవుడు గుడి ఇక్కడ లేదు, కానీ గుడి లాంటి గ్రంథాలయం పీజారే ఉన్నారు. పీజార్ సాక్షిగా చెప్తున్నా, నవీన్ అన్న ఎటువంటి వ్యక్తి అంటే సేవా కార్యక్రమం చాలా చేసినటువంటి వ్యక్తి. మేమే ఎన్నోసార్లు అంటే పార్టీలకు అతీతంగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా అన్న ఈ సమస్య ఉంది, ఇలా కొంచెం ఇబ్బంది ఉంది అంటే ఎన్నో విధాలుగా ఆయన ఆదుకున్నటువంటి వ్యక్తి. ఎత్తుకోవడం అంటే ఫైనాన్షియల్ ఆదుకోవడం కానీ, స్టడీస్ పరంగా కానివ్వండి, ఇట్లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమం, సేవా కార్యక్రమం చాలా చేసిండు. ఆయన పార్టీలను చూడలేదు, కులాలను చూడలేదు, మతాలను చూడలేదు, చాలా క్రమాలు చేసిండు. పెళ్ళిళ్ళు ఉన్నాయి, పెళ్లి కార్డు పేదోళ్ళు పెళ్లి కార్డు ఇచ్చారు అనుకోండి, వాళ్ళకి ఏదో కొంత ఆర్థికంగా సాయం చేయడం, రేషన్ ఇవ్వడం, గ్రాసరీస్ ఇవ్వడం, ఇలా చదువుకునే పిల్లలు ఉన్నారు అన్న ఇట్లా ఫీజు కట్టుకోలేకపోతున్నా, ఇబ్బంది ఉంది, స్కూళ్ళకి వెళ్ళగొడుతారు, సాయం చేయడం, ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసిర్రు. మరి ఇంత మంచి పనులు అంటారు వాళ్ళేమో, అట్లా రోజు తెల్లారు లేస్తే ఒకటే పదం పట్టుకున్నారు రౌడీ అనే. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, వాళ్ళు ఏం చెప్పుకోలేని పరిస్థితి ఇలాంటి బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. సరే వీళ్ళు ఏమంటారు అంటే, ఎలక్షన్ ఒక్క రోజు ముందు ఓటు 10,000 వంచి అయినా మేము కారు గుర్తు కోటేపించుకుంటాం. ఇప్పుడు నేను ఏమంటానంటే, వీళ్ళు ఎలక్షన్ కి 10,000 వంచని 10 లక్షల వంచని ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలి, నవీన్ కోటేసి గెలిపించుకోవాలని పక్కా మాటలే చెప్తాడు, ఎవడియాడు మాటలే చెప్తారు. కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఎవరికి ఇచ్చినా తీసుకోరు, ఎవ్వరు తీసుకోరండి. ఇప్పుడు మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఇంతమంది ప్రజలు దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, మీరు ఏం 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. పబ్లిక్ కూడా మేము చెప్తున్నాం, ఇచ్చినవి తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ కోటేయమని. రెండోది అలా ఎమ్మెల్యేలు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కూడా మేము ఇది అభివృద్ధి చేసినాం మా కోట్లు వేయమని ఏ రోజన్నా అడిగిరా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో? ఎంతసేపు క్యాండిడేట్ మీద చెప్పడము, ఇంకోటి మేము అభివృద్ధి చేసినామని కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళందరూ, మన కాంగ్రెస్ పార్టీ వస్తే సన్న బియ్యం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఫ్రీ బస్ ఇచ్చింది, ఫ్రీ కరెంట్ ఇచ్చింది,
రేషన్ కార్డులు ఇచ్చింది. ఒక్కొక్క నియోజకవర్గంలో 30,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చింది. రేషన్ కార్డులలో ఇంక్లూడ్ అయినాము. మాకు ఓటేయమని వీళ్ళందరూ పోయి అడుగుతున్నారు. అదే టీఆర్ఎస్ వాడన్నా ఎవడొక్కడన్నా మేము పని చేసినాం, మీకు ఈ పని చేసినామని చూపించి ఓటు అడుగుతున్నారా? మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి. దానికి నిదర్శనం వాళ్ళు దొంగలు, వీళ్ళు దొరల్లాగా పని చేయించారు, ఓట్లు అడుగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ. ఇదండి మరి నిజంగానే వీళ్ళు మాట్లాడుతుంటే చాలా మాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. చాలామందికి శ్రీమంతాలు చేయించండి నవీన్ యాదవ్ అంటున్నారు, అన్నప్రాసన చేయించండి అంటున్నారు, పుస్తకాలు వంచండి అంటున్నారు, అనేక విషయాలు అంటున్నారు. మరి నేనేమంటున్నా అంటే బీఆర్ఎస్ వాళ్ళు మీరు డబ్బులు వంచకుండా ఓట్లు అడగండి, మీ అభివృద్ధి పనులు ఏమైనా అడగండి, కానీ డబ్బులను మాత్రం నమ్ముకుంటే డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, కానీ ఇక మేము వేయాల్సిన వాళ్ళకి ఓటేస్తామని చెప్తున్నారు. ఇంకా మేము మొత్తం అంతా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మొత్తం తిరుగుతాం. ఇలా రేవంత్ నగర్ అయిపోయింది. జై తెలంగాణ.